సో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందున ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి సమక్షంలో అసలు ఎవరు చేరరు. అవునండి. ఎవరైనా ఎంత తోపైనా కేటీఆర్ ద్వారా పార్టీలోకి వెళ్ళాల్సిందే. మరి మీ విశేషం ఏంటో? నేను కేటీఆర్ గారు గురించి చాలా ట్రై చేశాను. ఓకే. దొరకలేదు. అప్పుడే జస్ట్ 1 ఇయర్ నుంచి ఎలాగా ఏంటి అని అంటే లోపల నాకు ఎందుకు రైట్ సిక్స్ సెన్స్ జాయిన్ అవుదామని అనిపించింది. నైస్. ఎందుకంటే నాకు అసలు పాలిటిక్స్ పడవు నా మనస్తత్వానికి. చాలా సెన్సిటివ్నెస్ ఇది. అటువంటిప్పుడు ఎందుకు అలాగ అనిపించింది. ట్రై చేశాను. కేటీఆర్ గారు కలిసి అదృష్టం కలగలేదు. ఈ లోపల నా మిత్రుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ చైర్మన్ ప్రధాన రామకృష్ణ గౌడ్ ఉన్నాడు. ఇలాగ అడిగితే రాబోయి కేసీఆర్ గారు అక్కడ నామినేషన్ వేస్తున్నారు కామారెడ్డిలో, రేపు వెళ్దామని అంటే టక్ అనుకున్నాం, వెళ్ళిపోయాం. వెరీ గుడ్. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారన్నమాట. అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ కదా చాలా ఉన్నాయి. కానీ పాపం అక్కడ స్టాఫ్ కానీ అందరూ నన్ను గుర్తుపెట్టి వెళ్ళండి సార్ అని పంపించారు. వెరీ నైస్. పంపిస్తే రామకృష్ణ గౌడ్ గారు అన్నారు, సార్ ఇది అంటే అలాగేనా అదా అనేసి వెంటనే కండువా కప్పారు. సూపర్ సూపర్ సూపర్. బేసిక్గా మీరు కాకినాడ వాస్తవ్యం. అవునండి. సో మరి మీరు వెళ్తే ఏ జగన్ పార్టీలోకో లేదంటే మీ పాత పార్టీలోకో తెలుగుదేశంలోకి వెళ్ళాలి. ఏంటి బీఆర్ఎస్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? అంటే నేను నాకున్నటువంటి పరిజ్ఞానం ఏంటంటే, అంటే నా మనస్తత్వం ఏంటంటే, ప్లీజ్ ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఇప్పుడు ఆ పార్టీల గురించి అడిగారు కదా, నేను విమర్శించడం కానీ లేకపోతే ఇది కానీ అని చెప్పను. ఏ పార్టీలు ఎంతవరకు న్యాయం చేశారో అంత ప్రజలకు తెలిసి నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇక్కడ సీఎం గారు కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వాళ్ళ కుమారుడు కేటీఆర్ గారు దానికి సహకరించి దాన్ని ఇంకా వృద్ధి చేయటం అనేది నాకు బాగా నచ్చింది. ఓకే. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు అంటే నాకు ఎందుకు అభిమానం అని అంటే, అతనుకున్న చదువు, సంస్కారము, విజ్ఞత, వినయము అసలు ఎవరికీ ఉండదు నా ఉద్దేశంలో. ఓకే. ఎందుకంటే అన్నీ ఉండి కూడా ఆయన ఎంత బాగా మాట్లాడతాను, మాట్లాడే విధానం చూస్తే నేను పడిపోయాను ఆయన మాటలకి. రోజు ఆయన వీడియోలే చూస్తుంటారు. ఇదే చూస్తూ ఉంటాను. రామకృష్ణ ఏంటి నీకు పిచ్చా ఏంటి, ఎవరన్నా మిగతా చూస్తారు ఇవే చూస్తారు. అదే కదా ఆ మాట్లాడే విధానం. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు నాటకాలు వేసేటప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మా శర్మ గారు చెప్పినప్పుడు అలా కాదు ఇలాగే డైలాగ్ టైమింగ్ అలాగా అని చెప్పేవారు. ఇక్కడ ఏంటంటే అలాగే దీన్ని చాలా ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడే చూస్తుంటే అంతే అప్పుడే అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. ఈవెన్ టీవీ 9లో రజనీ గారితో మాట్లాడతారు, రజనీ గారు మాట్లాడలేడు ఇంకా అంత ఇదిగా. ఎందుకంటే ఎక్కడికక్కడ కరెక్ట్గా సమాధానం చెప్తారు ఆయన. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, అంటే నాకు ఎందుకు అభిమానం పెరిగిందంటే, అంటే ఈ ప్రపంచంలో అంటే గాంధీ గారు లాంటి ఆయనతోటి పోల్చడం అని కాదు, అది ఇదే. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు, ఇలాగ చాలామంది చేశారు. కానీ గాంధీ గారికే పేరు వచ్చింది. సో గాంధీ గారిని ఏమన్నారంటే స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత అన్నావా లేదా కదా? అది కరెక్టే కదా, మహానుభావుడు అది అన్నాం. మరి అలాగే తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు నష్టాలకి ఓర్చి మానసిక శారీరక క్షోభలకి గురయ్యి ఎన్నేళ్ళు, 14 ఏళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి మిగతా చాలామంది విద్యార్థులు లేకపోతే కార్మికులు చాలామంది రైతులు ఎన్నో బలిదానాలు అయినాయి. కానీ కేసీఆర్ గారు ముందుండి దాన్ని సాధించింది. ఇప్పుడు నేను మీకు ట్యూషన్ చెప్పినప్పుడు మీరు పాస్ అయ్యారు అనుకో, ఎవరి వాళ్ళు పాస్ అయిన అంటారు? మీ వల్లే. అలాగే కేసీఆర్ గారి వల్లే కదా మనకు స్వాతంత్రం వచ్చింది, అంటే తెలంగాణ వచ్చింది. సో కేసీఆర్ గారు కూడా తెలంగాణ జాతిపిత అని అనాలి, అంటే నేను అనుకుంటున్నాను అనాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అండి, ప్రతి ఇంటికి తండ్రి ఎంత ముఖ్యమో ఆ తండ్రి వల్ల కుటుంబం ఏంటంటే నడుస్తూ ఉంటుంది. ఆ తండ్రికి ఒక మంచి కొడుకు, అంత వర్తున్న కొడుకు, అంటే ఆ కొడుకు ఏంటంటే తండ్రికి వెన్నెముకలాగా ఉండి
ఆయన కష్టాల్లో నష్టాల్లో చేదోడు వాదుడుగా భార్య ఉంటుంది, కానీ కొడుకు అనేవాడు మెయిన్. వాడు ఉంటే ఆ కుటుంబం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ముందుకెళ్తుంది. అలాగే మన రాష్ట్రానికి అటువంటి కొడుకు ఉండటం అదృష్టం అనమాట ఎవరికైనా సరే. అలాగే మన రాష్ట్రానికి కేసీఆర్ తండ్రి లాంటి వారైతే వారి కొడుకు కేటీఆర్ నిజంగా గొప్ప కొడుకు. ఎందుకంటే కేసీఆర్ గారికి అటువంటి కొడుకు ఉండటం అదృష్టం, కేటీఆర్ గారికి అటువంటి తండ్రి ఉండటం అదృష్టం. అబ్బాబాబా ఏం చెప్పారు అసలు. ఇప్పుడు రాముడు పితృపాలన చేయడానికి అడవిలోకి వెళ్ళాడు, కానీ ఈ కొడుకు తండ్రి చెప్పిన విధానాలని, ప్రజల కోసం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలని, ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంకా దానికి ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ రకంగా సాయం చేయాలి, రైతులకు ఏ రకంగా సాయం చేయాలి, ఎస్సీ బీసీ వర్గాలకు ఏ రకంగా సాయం చేయాలి, అట్టడుగున ఉన్న జనాలకు ఏ రకంగా సాయం చేయాలి, ఆ విలేజ్లో అసలు తిండి లేని వాళ్ళకి ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వాలి అనే దీన్ని తీసుకొచ్చి ఇతనికి ఉన్నటువంటి చదువు సంస్కారాన్ని ఉపయోగించి ఎవరికి నొప్పి లేకుండా ఆయన చేసే విధానాలని చూసి నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టపడి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. సూపర్. ఈ ఇంటర్వ్యూ కనుక కేటీఆర్ గారు చూస్తే మీకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి నన్ను ఏమీ ఆశించి రాలేదు సార్. ఆ సిద్ధాంతాలు ఆయన మాట్లాడే విధానానికి నాకు మనసు అంటే లవ్ ఎఫెక్షన్ వచ్చాను. తర్వాత ఇంకోటి విషయం చెప్తాను. ఇప్పుడు మనకేంటంటే గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది సార్. వాళ్ళు పోస్ట్పోన్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే కొద్దిగా ఉంటాయి, తర్వాత టీచర్స్ ఉద్యోగాలు ఉంటాయి, బీఈడీ చదివి అంతే కదా. అందుకని ఏం చేశారు సీఎం గారు లేకపోతే కేటీఆర్ గారు మిగతా మంత్రులు అందరూ వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే అసలు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లోకెల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. ఎందుకుంది? పరిశ్రమలు అభివృద్ధి చెంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారు. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తారు. ఎందుకు వస్తారు ఇక్కడికి చెప్పండి? దొరుకుతుంది కదా. ఇంతకుముందు నాయకులు వాళ్ళని విమర్శించారు, కొంతవరకు డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ డెవలప్ ఇప్పుడు ఒక తండ్రి ఒక ఆస్తి పెట్టాడు అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం 10 రెట్లుగా, ఒకడైతే 10 రెట్లుగా దాన్ని పెంచుతాడు, ఇంకొకడేమో అసలు జీరోగా నాశనం. అలా కాకుండా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఒక్కొక్కటి డెవలప్ చేస్తున్నారు, రోడ్లు డెవలప్ చేస్తారు. అసలు మొత్తం అసలు ఏంటి, అసలు ఏది లేదు అనేది లేదు కాబట్టి ప్రతి వాళ్ళు హైదరాబాద్ అని ఎందుకు వస్తారు చెప్పండి? అందుకే కదా వస్తారు. అందుకని ఇప్పుడు కూడా మనం సగం ఎదిగిన తర్వాత మళ్ళీ ఈ వేరే అపోహలతోటి ఇంకో చోటకి వెళ్ళాం అనుకోండి, ఇది ఆగిపోద్ది. అందుకని ఇప్పుడు నీకు అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవస్తులు సగం వరకు చేశారు కాబట్టి మిగతా ఇంకా సగం ఇంకా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మరి టీఆర్ఎస్కి ఓటేయాలి. ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేని కానీ మినిస్టర్లను అందరూ గెలిపించాలి. చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం ఏంటంటే అపోహలకు వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు వినేసి మనం మళ్ళీ వస్తారా ఏమున్నది ఆడ ఇది చేస్తారని అనుకోవడం క్షణికమైన ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే మనకు కావాల్సింది మన అభివృద్ధి, మన పిల్లల అభివృద్ధి. మనకు ఆ క్షణంలో ఏదో ఇచ్చారని దాంతో సాటిస్ఫై కాకుండా మీ పిల్లల భవిష్యత్తు గురించి చూసుకోండి. మనం ఎంతవరకు ఇది చేస్తాం, ఉన్నవాడు సంపాదించ లేనోడు ఆడ బిడ్డ ఇదైపోతాను కదా, ఆడ బిడ్డ అభివృద్ధి చెందాలి అని అంటే బికాస్ ఆఫ్ ఇటువంటి నాయకులు ఉండాలి. చాలా అభిమానం పెంచుకున్నారు మీరు అంటే ఉన్నదే కదా. వండర్ఫుల్. అయితే మరి పార్టీ కోసం ప్రచారం చేస్తారా? చేస్తాను. ఇప్పుడు ఐఎమ్ రెడీ టు గో. మనకి ఇప్పుడు నాకేంటంటే నాకేమో ఆస్తులు గీస్తులు ఏం లేవు, నాకు ఓన్లీ మనసు ఒకటే ఉంది. ఆ మనసుతోటి ఏంటంటే మాకు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే మాకు ఆకలి అయిన వాడికి అన్నం పెట్టడం, 10 సాయం చేయడం, మాకు ఉన్నా లేకపోయినా సాయం చేయడం. ఇదేంటంటే ఇంతమంది ఇప్పుడు ఒకరికి ఒకేసారి ఏం పెట్టేస్తే బిర్యానీ పెట్టేస్తే కుదరదు. రోజు వాడికి మామూలు రైస్ పెడితే చాలు, కడుపు నిండితే చాలు. అంతేగా. అటువంటి ప్రభుత్వం కావాలి మనకి.
ఆ, ఆ, అటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చెడగొట్టుకుంటే ఉమ్, మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ అది రాదు. ఉమ్, అందుకని మనం ముందు బాగా ఆలోచించుకుని ఇది చేసుకుని కంపల్సరీగా ఈసారి కేసీఆర్ గారిని సీఎంగా చూస్తేనే మనకి అన్నీ చూడగలుగుతాం.